వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. మహిళల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్నదే కూటమి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. ప్రతాప్ నగర్లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసు వరహగిరి, వీర మహిళా స్వయం శక్తి ఉపాధ్యక్షురాలు అడబాల సౌజన్య మాట్లాడారు. ఇంట్లోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా పనిచేయాలన్నారు. మేము నేర్పిస్తున్నామండి, టైలరింగ్ నేర్పిస్తున్నామండి. మా స్టూడెంట్స్కి ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మా స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా మిషన్స్ ఇస్తున్నారండి. వాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఎంపీ గారి ద్వారా తంగెళ్ల ఉదయ్ గారి ద్వారా మాకు ప్రారంభించాం సార్. అలాగే తుమ్మల బాబు గారు కూడా వచ్చారు సార్. ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. స్కీమ్స్ కింద కొన్ని ఈ ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉమెన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము వర్క్ చేయడం మొదలుపెట్టాము. అది ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా మా మొదటి దీని ద్వారా ప్రతి నెల కూడా లబ్ధిదారులకి మేము కుట్టు మిషన్లు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకమైన కార్యక్రమాల ద్వారా సమాజ సేవ సాంఘికంగా మేము ఉపయోగపడే విధంగా సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ప్రారంభం చేస్తాము. ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా సర్వీసులన్నీ కూడా మేము చేస్తాము. దీంట్లో మాకు వీర మహిళ నుంచి ఈ సౌజన్య గారి సహకారం చాలా ఉంది. అలాగే బాలభవన్ శారద గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ముఖ్యంగా డాక్టర్ బోస్ అండ్ డాక్టర్ సరోజిని అనే ఇద్దరు దంపతుల ద్వారా ప్రారంభం చేయబడింది. వారికి అమెరికాలో 13 హాస్పిటల్స్, ఒక 3 క్లినిక్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా వారు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అది ప్రారంభించడం జరిగింది. ఇక మనం శ్రీ కార్యక్రమం ఇద్దరు వ్యక్తులు వచ్చి చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు కుట్టు మిషన్ తండ్రి గారు మరణిస్తే కేవలం కుట్టు మిషన్ ద్వారా తమని పెంచి పెద్ద చేశారని చెప్పని తాము ఈరోజు పెద్ద స్థాయికి ఎదిగామని చెప్పి మా అమ్మ యొక్క కష్టం వల్ల మేము పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అంటే మళ్ళీ మేము సమాజానికి తెలియవాలి. మా అమ్మ ఏ కుట్టు మిషన్తో అయితే మొదలుపెట్టిందో ఆ కుట్టు మిషన్ మళ్ళీ అందరికీ మనం మొదలుపెట్టాము. మా అమ్మ ఒక కుట్టు మిషన్ మొదలుపెట్టి 10 కుట్టు మిషన్లు చేసింది. అలాగన మీరు ఇవాళ ఈ కుట్టు మిషన్ పట్టుకెళ్ళేటువంటి వాళ్ళు ఒక మిషన్ని మొదలుపెట్టినటువంటి జీవితాన్ని 10 కుట్టు మిషన్లు మీరు పెంచుకోవాలి. ఇది 100 కుట్టు మిషన్లు అవ్వాలి, అనేక మందికి జారాలనే పద్ధతిలో వాళ్ళ కలతకి నాకేది చాలా ఇన్స్పైరింగ్. సో అలాగే మీరు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తే మీకు అందరికీ కుటుంబ మిషన్ ఇస్తున్నామని చెప్పండి. దీని ఒక జీవనోపాధిగా తీసుకుని దీని ద్వారా నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నా చుట్టూ కమ్యూనిటీ ఎదగాలి, మా కుటుంబం ఇతరత్ర బంధువులు అందరూ కూడా ఎదగాలని పద్ధతులు మీరు కనుక అనుకుంటే ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు, అద్భుతమైన విషయాలు సాధించవచ్చు. నిజానికి ఈరోజు మన భారతీయ సమాజం ఎంత చక్కగా ఉంది అని చెప్పండి కేవలం స్త్రీమూర్తుల యొక్క గొప్పతనం అన్నమాట. మగవాళ్ళు కాదు, కేవలం స్త్రీమూర్తుల గొప్పతనం వల్ల మాత్రం మన సమాజం చాలా బాగుంది. సో మీ యొక్క ఆర్థికమైన ప్రణాళిక, కుటుంబం పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత, మీ యొక్క పిల్లల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ, భర్త పట్ల ఇతరత్ర అత్తమామల పట్ల మీకు ఉండే గౌరవం, ఇవన్నీ కూడా కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి. దీన్ని ఇవాళ చక్కటి మిత్రులు మీ అందరినీ ఎక్కడెక్కడో ఉన్నట్టు వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉన్నాయి, మధురైకి బయట అమెరికాలో ఉన్నాయి, కాకినాడలో మిమ్మల్ని ఎన్నుకుని మీకు ఇటువంటి సాయం చేస్తుంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండరు, దైవ మానవ రూపేనా అంటారు. అనేక మానవ రూపంలో వచ్చి మనకు అందిస్తున్నారు. దీన్ని మీరు వాడుకుని మీరు